ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద ఆ పార్టీ కార్యకర్త చీలి సింగయ్య పడి చనిపోయాడు. ఈ వార్త సంచలనం సృష్టించింది. గతంలో మనకు తెలుసు. అయితే చీలి సింగయ్య అనే కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కాన్వాయ్ కింద కారు కింద పడలేదు. ఆయన గుర్తు తెలియని వాహనం కింద పడ్డాడు. ఇప్పుడు ఏవైతే వీడియోలు బయటకు వస్తున్నాయో అవి పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసినవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ సహాయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి చనిపోయినట్టుగా క్రియేట్ చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ని రోజులు విమర్శలు చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీద. అయితే ఫోరెన్సిక్ నివేదిక వచ్చేసింది. ఫోరెన్సిక్ నివేదిక అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఒక నివేదిక పోలీసులకు అందించింది. ఆ నివేదికలో స్పష్టంగా చీలి సింగయ్య అనే కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడి చనిపోయాడు స్పష్టం చేసింది. మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఆ కార్యకర్త పడిపోయినప్పుడు ఆ కార్యకర్తను పక్కకు పెట్టేసి యథావిధిగా ర్యాలీ కొనసాగించుకుంటూ ముందుకు పోయారు. యథావిధిగా తమ పర్యటన కొనసాగించుకుంటూ ముందుకు పోయారు. కానీ చీలి సింగయ్య ఎప్పుడైతే తీవ్ర గాయాలతో ఉన్నాడో ఆ పార్టీ చెప్పి కనీసం ఆసుపత్రికి పంపించి వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఉంటే, వెంటనే ఆసుపత్రికి సకాలంలో తరలించి ఉంటే, అతని బాగోగులు ఆ పార్టీ నాయకత్వం చూసి ఉంటే బతికి ఉండేవాడేమో. ఈ చర్చ జరిగినప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే పడలేదు అని చెప్పి మాట మార్చేసి అవినాష్ రెడ్డి గారి అనుచరుడు వెహికల్ అది ఆ కారు కింద పడ్డాడు, జగన్మోహన్ రెడ్డి గారు కారు కాదు, ఇది పూర్తిగా అబద్ధాలు అవాస్తవాలని చెప్పి మాట మార్చే ప్రయత్నం చేశారు. చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడుంటే ఆ రోజు ఎందుకు బయటపెట్టలేదు? ఈ వీడియోలో ఆ రోజు ఎందుకు బయటకు రాలేదు? ఆ రోజు పోలీస్ అధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆ కార్యకర్తకి గాయాలయ్యాయని చెప్పారు. మళ్ళీ ఒక 3 రోజులు కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే అని చెప్పి ఎట్లా ప్రకటిస్తారు? ఇది పోలీసులు తెలుగుదేశం పార్టీ ఆడుతున్నటువంటి నాటకం, కుట్ర కాదా అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఆ రోజు చెప్పారు, అప్పటి వరకు మాకున్నటువంటి సమాచారం మేరకు మేము ఒక గుర్తు తెలియని వాహనమో లేదంటే అవినాష్ రెడ్డి గారి అనుచరుడి వాహనమో అని మేము భావించాం. కానీ దర్యాప్తు చేస్తుంటే ఈ కేసుకు సంబంధించిన ఒక్కొక్క విషయం వెలికి తీస్తూ ఉంటే ఆ స్పాట్లో ఎవరైతే వీడియో రికార్డులు చేశారో ఆ వీడియోలు, డ్రోన్ కెమెరా, సీసీ ఫుటేజు, అన్ని వీడియోలు దాదాపు 6 ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేసుకుంటూ ఆ కారులో ముందుకు పోతున్నప్పుడు 6 మంది లైవ్లో వీడియో రికార్డ్ చేశారు. ఆ సమయంలో ఆ ఫోన్లన్నీ కూడా మేము స్వాధీనపరుచుకున్నాం, అన్నీ టెస్టులకు పంపించాం. ఫోరెన్సిక్ టెస్టులకు పంపిస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలన చేసి అవి ఒరిజినల్ వీడియోలే. చీలి సింగయ్య అనే కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఆయన కారు కిందే నలిగి తీవ్ర గాయాల పాలై చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అని చాలా స్పష్టంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఇప్పుడేం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఇప్పుడేం చెప్తారు? ఆల్రెడీ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఏటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన్ను కూడా విచారణకు పిలుస్తారు అని ఎప్పుడైతే వార్త వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే హైకోర్టుకు వెళ్ళారు. ఈ కేసును కొట్టేయండి, ఈ కేసుతో నాకు సంబంధం లేదు. డ్రైవరు ఆయన చీలి సింగయ్య కారు కింద పడ్డప్పుడు డ్రైవర్ బాధ్యత ఉంటుంది. అందులో ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఏ విధంగా బాధ్యులుగా పరిగణిస్తారు? ఈ కేసును కొట్టేయండి, నాకు సంబంధం లేదంటూ హైకోర్టును ఆశ్రయించినట్టు పరిస్థితుంది. హైకోర్టులో విచారణ జరుగుతోంది, ఇంకా తీర్పు రాలా. ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక కూడా వచ్చింది కాబట్టి ఈ ఫోరెన్సిక్ నివేదిక డ్రైవర్ని విచారించినటువంటి పరిస్థితి. ఆ కార్యకర్త కారు చక్రాల కింద నలిగిన తర్వాత కారులో ఎలాంటి సంభాషణ జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తని ఆసుపత్రికి తరలించాలి అని చెప్పి మాట్లాడారా? ఆ కార్యకర్త ఆయన చక్రాల కింద పడ్డప్పుడు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సందర్భంలో తెలిసిందా? వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అతని చికిత్స అందించాలన్న కనీస ఆదేశాలు ఇచ్చారా? వీటన్నింటి మీద పూర్తి స్థాయిలో వాస్తవాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి. ఇది పోలీసుల అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇవే విషయాలు, ఇవే ఆధారాలు ఇప్పుడు కోర్టుకు కూడా సమర్పించబోతున్నారు. చూద్దాం కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించాల్సిందే. ఆయన కారు కిందే కార్యకర్త పడి చనిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా సరే అసలు ఆయనకి ఏమాత్రం తెలియనట్టుగా నటించాడు అని ఒక వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో విచారించాల్సిందే అని పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి.